యో మీకోసం అడిగేది మేమే, మా పెళ్ళే ఏమేమేమి అది కాదు. ఆల్రెడీ ఒకసారి వచ్చినాం మేము ఇడికి, ఒకసారి బుక్ చేసినాము. ఏం డబ్బా ఇప్పుడు మీకు 5 కేజీలు వేయాల మనిషికి, 5 కేజీలు ఇచ్చాడా లేదా అని అడుగుతాను. యాడు ఇచ్చాడా, డబ్బా పెట్టేస్తానని వాళ్ళంటే నువ్వు ఇచ్చాడు అంటానా? డబ్బాతో ఏం పనియా? మన మూట పెట్టి ఇయ్యచ్చు కదా, మన ఖాళీ మూట పెట్టి ఇయ్యచ్చు కదా. అర్థం కాలే? డబ్బా బరువు ఎవరికి పోతుంది? ఏ ఊరికైనా కానీ అట్టే రావాలా. మీకు తెలివిలేక తీసుకుంటా అన్నారు. ఎవరేం చేస్తారు? అయ్యా అంతలక్క పెడతా అన్నారని చెప్పి అందరూ గడ్డి తింటారని నువ్వు తింటావా? ఒకరితో అనవసరం. మేము వచ్చినప్పుడు మాకు కరెక్ట్గా ఉండాలా. నువ్వేంది ఆడ ఏందేందో చెప్తాను, అంతలక్క పెడతా అన్నారు. నువ్వేమే పెద్ద లాయర్వా? యా పెట్టకూడదు. అట్లా పెడితే మేము పట్టుకొని కేసు బుక్ చేస్తాం. వాళ్ళ నాయనకి జ్వరం వస్తుంది. ఏందనుకుంటాడు? మీ కవర్లో వేసి తూకం వేయాలా, డబ్బా పెట్టకూడదు. అందరు చేస్తానని చెప్పి మనం అట్ట కాదు. ఎవరో చేస్తానని వాళ్ళు డబ్బా పెట్టి పోయకూడదు, అది రూలు. అందరు చేస్తాను కదా అంటే చెప్పండి అన్నా. ఒకటి ఇది వరకు అది వరకు కాదు. ఆ మనిషి ఏం చేస్తాడు, డబ్బా పెట్టి ఒకవేళ అమ్మేవాళ్ళు ఉంటే కనుక కొనుక్కొని అవన్నీ బయటికి పంపించి అమ్ముకుంటాడు. అది తప్పు, కేసు, క్రిమినల్ కేసు అవుతుంది. అట్లా ఇబ్బందులు ఉన్నాయి. అట్లా కాకుండా న్యాయం ఇవ్వండి అబ్బా, వాళ్ళకి ఇవ్వండి అని చెప్తాం మేము. అది మేము చెప్పేది. ఎవరు ఉద్యోగస్తులు? నువ్వు న్యాయం ఉంటే ఇవ్వాల్సిన పనిలే ఎవరికి. నువ్వు న్యాయం ఉంటే ఎవరికి ఇవ్వాల్సిన పనిలే. ఎవరైనా సరే, దేవుడు రాని అది వాళ్ళ ఇష్టం. ఎవరు ఈయన అమ్మండి అంటాడా? తీసుకుపోయేవాళ్ళు అది వాళ్ళ కర్మ. అవును, రూల్ ఎట్లుందో అట్లా పోమని చెప్తాం మనం. రూల్ ప్రకారం పోవాలా. ఆయన కొనడం తప్పే, మనం అమ్మడం కూడా తప్పే. 4,26,00,000 మందికి ఇస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అంతా. వాళ్ళందరూ మాకు ఎవరికి ఉన్నీలే. ఆయన అడుగుతాడు కదా, ఆయన మనసులో మాటలు చెప్పని మనం దానికి సమాధానం చెప్పాలి. అదేం లేదు. మనం ఏం చెప్తామంటే ఇదో కొంచెం న్యాయంగా పోండి, పద్ధతి కాదు. పేదవాళ్ళకి ఇస్తా ఉంది ప్రభుత్వం, వాళ్ళకి సక్రమంగా చేరాలా అనేది మా ఉద్దేశం. దానికోసం మేముండేది. వాళ్ళకి నేను డబ్బులు అడిగిన ఇచ్చారు నాకు. ఆ కక్కిని కూడా వద్దు మనకంటాడం. అర్థమవుతుందా? ఆ పాపం సొమ్ము వద్దు, సంకనాకిపోతాం. ఏమి దేవుడు ఉన్నాడు ఒకటి పైన, సూచా అంటాడు. అన్నీ మనకు తగులుతాయి, మన పిల్లలకు తగులుతాయి ఆ తప్పులు. అట్లా వద్దు, కొంచెం న్యాయంగా పోండి అంటాం. అంతే, ఏం లేదా ఆడ. పోయినసారి వచ్చే 400 బ్యాగులు ఉన్నాయి ఎక్స్ట్రా. 400 బ్యాగులు ఉండకూడదు, అట్లా ఉండకూడదు, తప్పవి. ఇప్పుడు నువ్వు అన్నాడా ఉద్యోగస్తులకు డబ్బులు ఇచ్చా తీసుకుపోతాండ్రే అని. నేను ఉద్యోగస్తుని, నాకు ఈ ఆంధ్రప్రదేశ్లో మొగోడు ఎవడు డబ్బులు ఇయ్యడు. కింది నుంచి పైదాకా కారుతుంది. ఎందుకు నాలాంటి వాళ్ళు లేరా? ఉంటారు, ఉండాలా. ఉంటేనే మనకు న్యాయం జరిగేది. పేదలకు న్యాయం జరగాలని మా పోరాటం, అంతవరకే తప్ప మిమ్మల్ని మీ కడుపు కొట్టమని ఎవరికి చెప్పాం. ఇంకా మా బియ్యం వద్దు కదా, త్వరలోనే డబ్బులు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. 20 రూపాయలు 30 రూపాయల కిలో కేటాయిస్తే తీసుకొని బియ్యం కావాల్సిన వాళ్ళకి బియ్యం ఇస్తారు. అట్టా చేయాలని చూస్తూ ఉన్నాం. ఇంకా కొంచెం సన్న బియ్యం ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా కొంచెం 5 కేజీల బ్యాగులు సపరేట్గా అట్లా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏది దీనికి మార్గం, ప్రజలకు న్యాయం జరగాలనేది మెయిన్ కాన్సెప్ట్. అర్థమైందనా? అట్లా వాదించొద్దు. నువ్వు వాళ్ళ డబ్బులు తీసుకుంటారే అంటే ఏం చేస్తాం, కర్మ. వీళ్ళు తప్పులు చేస్తారు కాబట్టి వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. వీళ్ళు కరెక్ట్గా ఉంటే కన్నా వీళ్ళకి కూడా పైనుంచి ఆ నుంచి వచ్చే కాడ బియ్యం తక్కువ వస్తాయి, వీళ్ళకు ఆడనే కట్ చేస్తా ఉన్నారు. అది కూడా తప్పు. ఇవన్నీ వీటి మీదనే కదా మనం రాసేది, వాళ్ళకి శిక్షలు పడేది, వాళ్ళకు ఉద్యోగాలు పోయేది, ఫైన్లు వేసేది. అవన్నీ కట్టడి చేయాలి మనం. న్యాయంగా మీరు ధర్మంగా ఇది జరుగుతుంది సార్ అంటే మేము దాని ప్రకారం పైకి తెలుపుతాం. పలానా షాపులో ఈ విధంగా జరుగుతూ ఉంది, కొంచెం సరిగ్గా చేయడం లేదు అని. ఇట్లా ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఇంకా మారాలా కొంచెం కాలం అని మా పట్టుదల బా. అట్టంటే ఇదో ప్రతి ఒక్కటి ఇదో ఈ నుంచి ఇదో ఎన్నో సుక్కలు అయితే కానీ చెమ్ము నీళ్ళు కావు, గుర్తుపెట్టుకో. ఈ నుంచి తప్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి పైదాకా జరుగుతుంది. అది అర్థం చేసుకోవాలా. ఆడ జరుగుతుంది కదా, లోళ్ళు పోతాండాయి కదా అంటే అవి పట్టుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు.
ఈ ఎల్లు ఈ టెస్ట్ 50 ఏళ్ళ సర్వీస్ నా డీలర్ మారే క్వశ్చన్ లేదు మారలే మరి ఎవరు ఎందుకు చెప్ప ఈ డీలర్ డీలర్ మాత్రం బీద బిక్కని చూస్తాడు సార్ ఆ విషయం మాత్రం ఉంది. సెట్టిలేబ్బా చెవిటానా మాకు తెలుసులే వచ్చిపోయినాంలే మేము ఆల్రెడీ నువ్వు మారలేదు చెప్పండి ఆ? ఎంతమంది ఈ జిల్లా కాదు మన రాష్ట్రంలో ఎంతమంది మారింటారు ఈ 5 ఏళ్ళకి మారిపోతాడు ఈ చెప్పండి 50 ఏళ్ళ నుంచి ఆ యప్ప అట్ట మెయింటైన్ చేస్తాడు అందరినీ టైం లేదు అదేనా మనం గౌరవించాలా ఏంది గమనించాలా బాగా పైదాకా బాగా డబ్బులు ఇచ్చాడని గమనించాలా